కొంతమందికి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవండి. దేవుడు నాకు అలాంటి పిల్లలు నీలేదుగా. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇలేదుగా. కడుపులోనే గుండెకి చిల్లో కిడ్నీ వ్యాధితోనో పుడతారు. నీకు అలాంటి బిడ్డలు నీలేదు కదా, సంతోషించొద్దు నువ్వు. పుట్టుకతోనే మానసిక వైకల్యం కలిగి పుడతారు వాళ్ళు. ఎంతమంది తల్లులు వాళ్ళని పెంచట్లా? అరే వాడు వలన రూపాయి ప్రయోజనం లేదు. పుట్టిన దగ్గర నుంచి వాడు మంచంలోనే ఉంటాడు, కానీ తల్లి చూపించే ప్రేమ కొంతమంది చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, అది ఇంత ప్రేమ మనం దేవుని ప్రజల మీద చూపిస్తే ఇంకెంత బాగుండు. వాడి వలన ఏ ప్రయోజనం లేదు. ఈ మధ్య ముసలోళ్ళను కూడా ఎందుకు పనికిరాడు అని అనకుండా దేవుడు చక్కగా 4 ఏళ్ళ అంత పెన్షన్ దానికోసం ఎదురు చూస్తున్నారు కొడుకులు. ఆడు పని పాడు చేయడు, 1వ తారీఖు రావటం, ఆ ముసలోడి దగ్గర అవి తీసుకోవటం, ఆయనకి పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఆ శాపం తగలదా నీకు? తగలదా? నువ్వు ఎటుకూడి పోషించవని దేవుడు గవర్నమెంట్ ద్వారా వాళ్ళని పోషిస్తుంటే ఆ 4 ఏళ్ళు కూడా తీసుకెళ్ళి తాగి తందనాలు ఆడితే నువ్వేం బాగుపడతావు? నువ్వు అట్లా తయారైపోయారు ఈరోజు. పాపం ఆ 4,000తోనే కొంతమంది స్టోర్ బియ్యం కాసం తెచ్చుకుని కలో గంజో తాగి బతికి కొంతమంది ఉన్నారు. మనబోటోడు కూడా తీర్మానం చేసుకుంటాడు, నెల నేను చూసుకుంటా అంటాడు. 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, తర్వాత అడ్రస్ ఉన్నాడు. పుచ్చుకోవడానికి ఆలకున్నా నీటానికి నీ దగ్గర ఉండదు. దేవుడు గవర్నమెంట్ ద్వారా పోయిన ప్రభుత్వంలోనే కానీ ఈ ప్రభుత్వంలోనే కానీ ఇదివరకు 200 ఫస్ట్లు, అంతేనా? దేవుడు 4,000 చేశాడు కదా. ముసలోళ్ళని బతకని ఇట్లా ఏదో ఒకటి వేసి చంపుతున్నారు. 4 ఏళ్ళు వస్తానే సరిగ్గా చక్కగాలను చూసుకుంటున్నారు కొంతమంది. లేత బతకనీరు, సమాజం బతకనీరు. ఒకడంటాడు 4 ఏళ్ళు రావటం అంటే బ్రదరు మామూలు విషయమా? ఒక ఇల్లు అద్దెకిస్తే 4 ఏళ్ళు అద్దె వచ్చినట్టు వస్తుంది. ఆ ప్రకారంగానే చూసుకుంటున్నారు. అంటే బతికినంత కాలం ఏమొచ్చింది? పెన్షన్ వచ్చింది. అది కూడా లేకపోతే చూస్తారండి పిల్లలు, చూస్తున్నారా? సరే కొడుకు చూస్తే కోడలు చూడనిచ్చిద్దా? కూతురు చూస్తే అల్లుడోడు చూడనిస్తాడా?